Good morning, friends. Departmental test in office automation and its associated software లో మన సిక్స్త్ టాపిక్ ఇది. సో ఇది డిపార్ట్మెంటల్ టెస్ట్ ప్రిపేర్ అవుతున్న అందరికి హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టు ద కంప్లీట్. సో మన టాపిక్ ఏంటంటే ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ గవర్నమెంట్ టూల్స్. ఈ టాపిక్ లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఆఫీస్ కి సంబంధించిన జిఓస్, సర్క్యులర్స్, నోటిఫికేషన్ అండ్ రూల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు డే టు డే రొటీన్ వర్క్ చేస్తుంటారు కదా, ఆ వర్క్ లో అసలు రిలవెన్సీ ఏంటి, అసలు మీరు ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీరు ప్రతిదీ ఆర్డర్స్ కానీ, సర్క్యులర్స్ కి కానీ, రూల్స్ కి కానీ, డెలిగేషన్ ఆఫ్ పవర్స్ కానీ లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక ఆఫీస్‌లో ఒక ఫైల్‌కి సంబంధించిన 15,000కు అప్రూవల్‌కి వచ్చిందనుకుందాం ఒక నోట్. సో, మీరు ఆ శాంక్షన్ ఇచ్చే ముందు మీ కన్సర్న్డ్ ఆఫీసర్‌కి డెలిగేషన్ ఆఫ్ పవర్‌లో ఇది లేదనుకోండి, మీరు ఎన్ని రూల్స్ ఫాలో చేసి అది శాంక్షన్ ఇచ్చినా సరే అది వైలేషన్ కిందొస్తుంది కాబట్టి, సో, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకుందాం. ఇంకా గవర్నమెంట్ పోర్టల్స్ అంటే ఏమేముంటాయి? ఎక్కడి నుంచి అప్‌లోడ్, డౌన్‌లోడ్ ఎలా చేయాలి? నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్ అంటే వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఎలా వాడాలి? సైబర్ హైజీన్ అండ్ సేఫ్ బ్రౌజింగ్ ప్రాక్టీసెస్ అంటే జనరల్‌గా మనము ఇంటర్నెట్ వాడతాం గదా! సైబర్ హైజీన్ అంటే ఏంది? బ్రౌజింగ్‌ని ఎంత కేర్‌ఫుల్‌గా చేయాలి అదొకటి. నావిగేటింగ్ అఫీషియల్ వెబ్‌సైట్ రిలవెంట్ టు కన్సర్న్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఆపరేషన్స్ అంటే ఒక అఫీషియల్ వెబ్‌సైట్‌కి ఎళ్లి అసలు మీరు డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ ఎతకాలి. సో, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకుందాం. సో, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద యాక్చువల్ టాపిక్. మనకు తెలంగాణ గవర్నమెంట్‌లో అసలు మీకు జిఓస్ అనేవి ఎక్కడ సెర్చ్ చేయాలి అన్న విషయం మనం తెలుసుకుందాం. మనకి అఫీషియల్‌గా తెలంగాణ గవర్నమెంట్ జియో పోర్టల్ ఉందండి. దాని వెబ్‌సైట్ పేరే జిఓఐఆర్ తెలంగాణ. దిస్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ ఆల్ జిఓస్. సో, ఆ జిఓస్ అన్నీ మీకు అక్కడ దొరుకుతాయన్నమాట. ముఖ్యంగా మీరు ఏదైనా జియో సెర్చ్ చేయాలంటే మీకు తెలవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే జియో నంబర్ ఎంత? ఏ డిపార్ట్‌మెంట్ దాన్ని ఇష్యూ చేసింది? ఏ ఇయర్‌లో ఇష్యూ చేసింది? ఏమైనా కీవర్డ్. సో, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక డేట్ ఫిల్టర్ చేసుకున్నాం. సో, అంటే యాక్చువల్ టిపికల్‌గా సెర్చ్ పోర్టల్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ క్యాలెండర్ ఉంటుంది. డిపార్ట్‌మెంట్, సెక్షన్, జియో నంబరు, డేట్, టెక్స్ట్ అన్నమాట. కొట్టి మీరు సెర్చ్ చేస్తే మీకు కావాల్సిన జియో ఏదైనా ఉంటే బాటమ్‌లో డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ ఒక పర్సన్ ఏం జేశారంటే, తనకు హాఫ్ పే లీవ్‌కి సంబంధించిన జియోస్ కావాలి. సో, జస్ట్ తను హాఫ్ పే లీవ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే అందరూ ఏవేవో వేరే అంటే ఇప్పటివరకు ఎంతమందైతే ఆహ్, హాఫ్ పే లీవ్‌కి సంబంధించిన డిఫరెంట్ జియోస్ ఇచ్చారో అది డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఆ విషయం ఇక్కడ తెలిసిపోతుంది. సో, ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ కాదు. కాకపోతే మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ జియో నంబర్ పెట్టుంటే స్పెసిఫిక్ జియో వచ్చేసేది. కేటగరీ పెడితే ఈజీ కేటగరీ. డేట్ పెడితే ఇంకా మంచిది. సరే మీకేం తెలీదు హాఫ్ పే లీవ్‌కి సంబంధించిన జియోసే కావాలంటే ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏందంటే ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో 2014 నుంచి సంబంధించిన జియోస్ మాత్రమే ఉన్నాయండి. పాత జియోస్ అనేది అప్‌డేట్ కాలేదింకా. ఇప్పుడు మనకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన సైట్ చూడాలనుకుంటే ఈ సైట్ పేరిది. ఐఎఫ్ఎంఐఎస్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్. సో, మీకు పే స్లిప్స్ అలాంటివి చూడాలి అని అనుకుంటే ఇక్కడికెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఇదే ఐఎఫ్ఎంఎస్ తెలంగాణలో బడ్జెట్ కాపీలు గానీ, క్యాడర్ స్ట్రెంత్ ఇలాంటి ఏదైనా సెపరేట్ బడ్జెట్‌కి సంబంధించిన కాపీలు ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది మనకి. హెల్ప్ లైన్ నంబర్ గూడా ఉంది గాబట్టి, సో, మీరు జనరల్‌గా మంచి హ్మ్. మంచి ఎంప్లాయీ స్కిల్‌ఫుల్ ఎంప్లాయీ గావాలంటే ఇలాంటివన్నీ చదవాలి. అంటే తెలంగాణ బడ్జెట్ మనకు ఆఫీస్‌లో రిలవెన్సీ కాదు గదా! నేనెందుకు చదవాలి అట్లా అనుకోవద్దు. అసలు మీరు అన్ని సైట్స్‌తో మీకు ఇంటరాక్షన్ ఉండాలి. ఏ సైట్‌లో ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్న విషయం కూడా మీరు క్యాచప్ చేసి ఉండాలి. సో, ఇక్కడ మనకు తెలంగాణ గవర్నమెంట్ కొన్ని అఫీషియల్ సైట్స్ ఉన్నాయి. అవన్నీ మీరు ఒక చోట టైప్ చేసి పెట్టుకోవాలి. మేబీ యూఆర్ఎల్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా ఒక చోట మీరు ఇంపార్టెంట్ సర్క్యులర్స్ అని తయారు చేసి సర్క్యులర్స్ వెబ్‌సైట్ అని పెట్టుకుంటే మీకు అవసరమైనప్పుడు వెళ్ళడానికి ఉంటుంది. మళ్ళీ గూగుల్‌లో సెర్చ్ చేసి వెతికే కంటే ఇవన్నీ మీరు ఒక చోట ఇట్లా క్లబ్ చేసి పెట్టుకోవాలన్నమాట.
సో, ఇలా ఎగ్జాంపుల్‌గా మీకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ వెబ్‌సైట్ ఉంటే దాంట్లో మీకు సాలరీలు, బడ్జెట్ ఆర్డర్‌లు ఇలా అన్నీ దొరుకుతాయని ఒక విషయం మీరు ఒక చోట టైప్ జేసి, మీ సొంతంగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే కొన్ని రోజులకి మీ దగ్గరే సొంత ఒక మంచి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్స్ అన్నీ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చనమాట. సో, దీన్ని తెలంగాణ గెజెట్ అంటామనమాట. ఇది రాజపత్రం అంటారు. సో, దీంట్లో ఏదైనా కొత్త ఆహ్, ఆర్డర్ లాంటివి ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇట్లా గెజెట్ లాగా ఇస్తారు. సో, ఇది మంచి రిఫరెన్స్ అనమాట. మీకు గెజెట్‌లో ఏదైనా డేటా ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, మీరు అది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది అందరికీ మన స్టేట్‌లో ఉన్న అందరికీ వర్తిస్తుందనమాట. ఇంకా జనరల్‌గా టీచర్‌లకు సంబంధించి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సైట్ ఉంది కాబట్టి, సో, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ సైట్‌లో ఉంటుంది. అంటే కొంచెం డిపార్ట్‌మెంట్‌లకి కూడా సొంతంగా కంపల్సరీ వెబ్‌సైట్స్ ఉంటాయి కాబట్టి, మీ రిలవెంట్ వెబ్‌సైట్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. వాళ్ళ ఆఫీస్‌కి సంబంధించిన సర్క్యులర్స్ అక్కడ రావచ్చు. జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. వాళ్ళకి సంబంధించిన డేటా అక్కడ రావచ్చు. సో, మీ స్పెసిఫిక్ డిపార్ట్‌మెంటల్ వెబ్‌సైట్స్ కూడా మీకు తెలిసుండాలన్నమాట. సో, చాలా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏందంటే, జనరల్‌గా మీరు ఒక పీడీఎఫ్ ఫైల్ కావాలి అనుకోండి. అసలు జనరల్‌గా అందరూ డైరెక్ట్ సెర్చ్ కొట్టేస్తారు గూగుల్‌లో. సో, కొట్టడం వల్ల చాలా ఇబ్బందులొస్తాయి. అంటే జంక్ డేటా మొత్తం వస్తుంది. అవసరం లేని సైట్స్ ఒస్తాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ఆప్షన్ చెప్తా వినండి. మీకు మీ యొక్క సైట్‌లో పీడీఎఫ్‌లు అప్‌లోడ్ అయినయి మాత్రమే కావాలి. చూడండి. ఇక్కడ ఇలా టైప్ చేయాలి. ఫైల్ టైప్ పీడీఎఫ్ సైట్ ఒక సైట్ టైప్ చేశారనుకోండి. ఆ సైట్‌లో ఉన్న జస్ట్ పీడీఎఫ్స్ మాత్రమే వస్తాయి. సో, మీకది చాలా ఈజీ. మీకు ఒక సపోజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ ఉంది. దాంట్లో అప్‌లోడ్ చేసిన ఇప్పుడు పీడీఎఫ్ మాత్రమే కావాలంటే ఇలా సెర్చ్ చేసుకోవాలి. ఇలా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈజీ సెర్చింగ్‌కి. సో, అలాంటివన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేసి పెట్టుకోవాలి. సో, ఇంత చాలా మంచి ఎగ్జాంపుల్ చూడండి. మీరు సెర్చ్ చేసినప్పుడు సైట్ అని కొడితే అదే సైట్‌కెళ్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ ఫైల్ టైపు పీడీఎఫే కావాలి తీసుకోవచ్చు. ఇన్ టెక్స్ట్ అంటే ఒక పీడీఎఫ్‌లో ఈ టెక్స్ట్ ఉన్నయి మాత్రమే డిస్‌ప్లే చేయమని అంటుందనమాట. సో, ఇంత వాల్యుబుల్ అంటే మీరు సింపుల్‌గా ఒక సైట్‌కెళ్ళి నాకు పీడీఎఫ్‌లలో ఈ టెక్స్ట్ ఉన్న మాత్రమే నాకివ్వండి అంటే గూగుల్ మీకిస్తుంది. సో, మీరు అన్ని పీడీఎఫ్‌లు ఎతుక్కొని దాంట్లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చూసే కంటే మీరే నారో డౌన్ చేసుకోవాలి. దానివల్ల టైం అనేది బాగా సేవ్ అవుతుందనమాట. సో, ఇలాంటి షార్ట్ కట్స్, సెర్చింగ్ టెక్నిక్స్ అనేది అందరికి తెలిసుండాలి. ఎందుకంటే మీ దగ్గరకొచ్చి మీ హైయర్ అఫీషియల్స్ వచ్చి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఒక పీడీఎఫ్ ఉంటుంది. హాఫ్ పే లీవ్ గురించి అన్నారనుకోండి. మీరు సెర్చ్ ఎలా చేయాలి? సింపుల్‌గా ఫైల్ టైప్ పీడీఎఫ్ పెట్టి, సైట్ పెట్టి, మీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ సైట్ పెట్టి, ఇన్ టెక్స్ట్ అని, లీవ్ అని రాస్తే అవే ఫైల్స్ ఒస్తాయి. సో, అవి అన్నీ ప్రింట్ ఔట్ తీసి మీరిచ్చేయొచ్చు. సో, మీకు గూగుల్ నెట్ యూజ్ చేయడం తెలిసుండొచ్చు గానీ, ఫాస్ట్ సెర్చ్‌లో ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. మీకు ఇలాంటి ఆప్షన్స్ వేరే వేరేగా ఉంటాయి కాబట్టి, అవన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేసి పెట్టుకోండి. సో, కొన్ని ఎగ్జాంపుల్ గెజెట్ ఇందాక చూసాం గదా! గెజెట్ అనేది పబ్లిక్ జర్నల్ అండ్ నోటిఫికేషన్స్ ఆర్ పబ్లిష్డ్ బై కమిషనరేట్ ఆఫ్ ప్రింటింగ్ ద్వారా పబ్లిష్ అవుతాయన్నమాట. ఇది అదర్‌వైజ్ లీగల్ డాక్యుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ కంటైనింగ్ ద మోడ్ ఆఫ్ ఆపరేషన్. సో, అది ఒక మోడ్ ఆఫ్ ఆపరేషన్ గురించి లీగల్ డాక్యుమెంట్. ఇంకా దాంట్లో క్వెషన్ చేయడానికి ఏముండదు. సో, అలాంటి వాటి ఇన్ఫర్మేషన్ అంతా మన గెజెట్‌లో ఉంటుంది. సో, మీరు బేసిక్‌గా డిఫరెన్స్ తెలుసుకోవాలి. మీరే తెలుసుకోవచ్చు. సర్క్యులర్ అంటే ఏంది? సర్క్యులర్ అనేది ఇంటర్నల్‌గా మీ డిపార్ట్‌మెంట్‌లో కూడా ఇచ్చుకోవచ్చు. అది యూ నో డే టు డే మన గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కూడా రావచ్చు. సర్క్యులర్ అంటే అందరికి సంబంధించింది. అందరికి సర్క్యులేట్ చేయమని. గెజెట్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్. అది ఇంకా దాని మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని మీరు బ్లైండ్‌గా ఫాలో అవ్వాల్సిందే. చూసారా గెజెట్ వెబ్‌సైట్ ఎక్కడుంది? టీజీ గెజెట్.సిజిజి.జిఓవి.ఇన్‌లో ఎళ్తే మీకు రీసెంట్‌గా వచ్చిన గెజెట్స్ అన్నీ ఇవి చూస్తుండాలన్నమాట. రాండమ్‌గా మీరు ఆఫీస్‌లో ఫ్రీ టైమ్ ఎప్పుడైనా ఉంటే ప్రొడక్టివ్‌గా టైం వాడడానికి ఇదొక మంచి ఆప్షన్ అన్నమాట. గెజెట్‌లంటే ఇలాంటివేంటి? మీ డిపార్ట్‌మెంట్‌లో కొత్తగా రిలీజ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అలాంటివన్నీ మనం ఎక్స్‌ప్లోర్ చేస్తుండాలి. సర్క్యులర్స్ అండ్ నోటీసెస్. ఇందాక గెజెట్ గురించి చూసాము. దాంట్లో థియరిటికల్ క్వెషన్ వచ్చినా ఆన్సర్ చేసేలా ఉండాలి. సర్క్యులర్ అండ్ నోటీస్ అంటే సర్క్యులర్స్ అండ్ నోటీసెస్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంట్రా డిపార్ట్మెంటల్ కమ్యూనికేషన్.
ఇన్ఫర్మేషనల్ మెసేజెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద మెంబర్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ త్రూ సర్క్యులర్స్ ఆర్ నోటీసెస్. అంటే మన డిపార్ట్మెంట్‌లో డే బై డే వర్క్ ఉన్నప్పుడు మనకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ నుంచి సర్క్యులర్స్ కానీ, నోటీస్ అని వస్తాయన్నమాట. మీకు రూల్స్ గానీ, ప్రొసీజర్స్ కానీ రిమైండ్ చేయడానికి. వాటికి సర్క్యులర్స్ అండ్ నోటీస్ అనేది మేము వాడతామన్నమాట. సో, జనరల్‌గా మనం చూస్తుంటే జీఓ అంటే ఏంటి? ఫైనల్ ఆర్డర్ అనమాట. గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. ఇది ఫాలో అవ్వమని. సర్క్యులర్ అంటే ఇన్‌స్ట్రక్షన్స్ గాని, క్లారిఫికేషన్స్ కానీ. ఇప్పుడు ఒక డిపార్ట్‌మెంట్‌కి ఒక విషయం మీద రెగ్యులర్‌గా ఏదైనా డౌట్స్ వస్తున్నాయనుకోండి, వాటికి సర్క్యులర్స్ ఇస్తారు. నోటిఫికేషన్ అంటే పబ్లిక్ అనౌన్స్‌మెంట్. ఇప్పుడు మీకు జాబ్ రిక్రూట్‌మెంట్ గాని, లేకపోతే ఏదైనా టెండర్ కాల్ చేస్తున్నారో వాటిని నోటిఫికేషన్ అంటాం. సో, అది పబ్లిక్‌కి మొత్తానికి తెలిసే విషయం అనమాట. సో, రూల్స్ అంటే లీగల్ ఫ్రేమ్‌వర్క్. అందరూ ఏ పరిధిలో పనిచేయాలి అన్న విషయం అనేది రూల్స్ ద్వారా తెలుస్తుంది. ఇది బేసిక్ డిఫరెన్సెస్ మనకు తెలిసుండాలనమాట. ఇంకో సెర్చ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మీరు డేటా అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే తీసుకోవాలి. అథెంటిసిటీ ఉంటుంది. అదే జియో వేరే వెబ్‌సైట్‌లో ఉంటే దాన్ని ఆల్టర్ చేసి ఉండొచ్చు. అడిషనల్ పేజ్ యాడ్ చేసి ఉండొచ్చు కాబట్టి జనరల్‌గా 99 కాదు 100% సెర్చ్ ఓన్లీ అఫీషియల్ వెబ్‌సైట్. పీడీఎఫ్ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు బావుంటుందన్నమాట. వర్డ్ డాక్యుమెంట్స్ ఎవరు పెట్టరు కాబట్టి జనరల్‌గా యూ హావ్ టు సెర్చ్ ఫర్ పీడీఎఫ్ ఓన్లీ. సెర్చింగ్ అనే ఫ్రేజ్ అనేది ఇంపార్టెంట్. మీరు సెర్చ్ చేసిన దానికి రిలవెంట్ జియో వచ్చిందా లేదా అన్న విషయం కూడా చెక్ చేసుకోవాలి. సో చూసారా? ఒకవేళ మీరు తెలంగాణ జియో డాట్ ఇన్‌లో ఎళ్లి లీవ్ రూల్స్ టైప్ చేసి ఫైల్ ట్యాబ్ పీడీఎఫ్ చేస్తే అసలు మీకు ఫేక్, డూప్లికేట్, ఔట్‌డేటెడ్ డేటా వచ్చే ఛాన్సే ఉండదు. మీరు జియో సెర్చ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. రూల్స్ సెర్చ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఔట్‌డేటెడ్ జియోస్ కూడా తీయొద్దు. మీరేదో ఒక రూల్ పట్టుకొచ్చి 2013లో జియో తీసుకొచ్చానంటే, అది దాన్ని ఓవర్ రైట్ చేస్తూ కొత్త జియో గాని, కొత్త ఆర్డర్‌కొచ్చిందంటే అది మీకు ప్రాబ్లమ్ అవుతుంది గాబట్టి, సో, ఔట్‌డేటెడ్ డేటా వదిలేసి రిలవెంట్ డేటా ఎందుకంటే ఇంటర్నెట్‌లో మొత్తం ఈ రోజుల్లో జంక్ ఉంది. మీరొక లీవ్ రూల్ టైప్ చేస్తే ఏదో కింద జియో నంబర్‌తో సహా రావచ్చు. కానీ మీరు చూస్తుంది కరెక్టా జియోనా, అప్‌డేటెడా, ఔట్‌డేటెడా చూడ్డానికి ఇలాంటి సెర్చ్ టెక్నిక్ వాడాలి. లేకపోతే అఫీషియల్ సైట్‌లో నుంచే రూల్స్ తీయడం అనేది ఇంపార్టెంట్. సో, మనం చూసిన దానికి ఇన్ అడిషన్ టు ఈ 3 అమెండ్‌మెంట్ అంటే ఓల్డ్ రూల్స్‌ని మోడిఫై చేయడం. ప్రొసీడింగ్స్ మెమో అంటే ఇంటర్నల్ ఆఫీస్ ఆర్డర్. సో, ఇలాంటివి మనం జాగ్రత్తగా ఉండాలి. సో, ఎఫ్ఆర్ అంటే ఏంటి? ఫండమెంటల్ రూల్స్ ఎలా ఉంటాయి? అలాంటి ఫార్మాట్స్ చూసుకొని పెట్టుకోవాలి. మీకు ఎఫ్ఆర్ రిఫరెన్స్ దొరికిందంటే అది అఫీషియల్ సైటా? కాదా? సో, ఇవన్నీ మీరు చూసుకోవాలి. సెర్చ్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు ఇలా కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే మీకు రిలవెంట్ డాక్యుమెంట్ అనేది ఈజీగా దొరుకుతుందనమాట. సో, మన డే టు డే వర్క్‌లో అసలు మనం డౌన్‌లోడే చేస్తామా? అసలు అప్‌లోడ్ కూడా చేస్తాం గదా! సో, డౌన్‌లోడ్ కాకుండా సో, మళ్ళీ ఇంకోసారి డౌన్‌లోడింగ్ ఎలా చేస్తామో మళ్ళీ రివైజ్ చేసుకుందాం. మళ్ళీ అప్‌లోడింగ్ గురించి కూడా చూద్దాం. ఇందాక చూసుకున్నట్టు అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళాలి. కీవర్డ్స్‌ని తర్వాత దేన్ని బట్టి డౌన్‌లోడ్ చేయాలి. అక్కడున్న జీయూఐ అంటే ఆప్షన్స్ ఏమేమున్నాయి కూడా మీకు తెలిసుండాలన్నమాట. సో, మీరు అంటే అందరికి తెలిసుంటుంది. కాకపోతే మళ్ళీ కొంచెం స్క్రీన్ షాట్స్ అవి పెట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీరేదైనా సెర్చ్ చేస్తే ఇలా ఒక లింక్ వచ్చిందనుకోండి. హ్మ్. అది పీడీఎఫ్ అన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే పీడీఎఫ్ వచ్చేస్తుంది. మీరు దాన్ని వ్యూ చేసి చూడొచ్చు. లేకపోతే సేవ్ యాస్ అన్నా సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీరు చూసారు ఒక ఇన్‌కమ్ టాక్స్ సైట్‌కెళ్లారు మీరు. ఎళ్తే అక్కడ డౌన్‌లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో, అక్కడ రిలవెంట్‌గా టూల్స్ గాని అలాంటివన్నీ మీకు బై డిఫాల్ట్‌గా తెలిసిపోతుందన్నమాట. సో, అక్కడ ఉన్న వెబ్‌సైట్‌లో ఉన్న డౌన్‌లోడ్ ఆప్షన్‌కెళ్తే మీరక్కడ అన్ని డేటా డిస్‌ప్లే అవుతుంది అని తెలుసుకోవచ్చు. ఈ ఫైలింగ్ సైట్‌కెళ్తే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ సంబంధించింది, డీఏసీ డిజిటల్ సర్టిఫికేట్ మేనేజ్‌మెంట్‌కి, ఇన్‌కమ్ టాక్స్ ఫార్మ్స్ ఇవన్నీ మీకక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, కొన్నిసార్లు డౌన్‌లోడే ఈజీగా వచ్చేస్తుంది కాదు. కొన్నిసార్లు సేవ్ కాకపోతే డౌన్‌లోడ్ రైట్ క్లిక్ చేసి సేవ్ లింక్ యాస్ అని సేవ్ చేసి సేవ్ యాస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మీరు పాపప్స్ అంటే వెబ్‌సైట్‌కి ఒక పాపప్ మెసేజ్ వస్తుందన్నమాట. మీ సెట్టింగ్‌లో పాపప్ ఎనేబుల్ లేకపోయి ఉంటే గూడా ఫైల్ డౌన్‌లోడ్ కాదు. ఇలాంటివి కూడా చూడాలి. అంటే కొన్నిసార్లు అనుకోవచ్చు ఆ సిస్టమ్‌లో నాకు ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ సిస్టమ్‌లో అవ్వట్లేదంటే అవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని డౌన్‌లోడ్స్ అన్ని కొన్ని బ్రౌజర్‌కి సపోర్ట్ చేయవు. సో, అలాంటి ఇష్యూస్ ఉంటాయి. స్పీడ్ సరిగ్గా ఉండకపోతే కూడా రాదు. సో, ఇలాంటివి మీరు అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో, మీరు ఇదొక్కటే డౌన్‌లోడే కాదు అప్‌లోడ్ కూడా చేస్తుంటాం సైట్‌లో.
అసలు ఎలా చేయాలి? ఎగ్జాంపుల్ డిజిలాకర్ అని ఒక సైట్ ఉందన్నమాట మనకి. అక్కడ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనము సేవ్ జేసుకోవచ్చు. ఎలా డిజిలాకర్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఒక వాలెట్ లాంటిది. మీకు సంబంధించిన మొత్తం డేటా మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి తను స్పౌస్ ఆధార్ అప్‌లోడ్ చేశారు. టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఇవన్నీ చేసి సేవ్ జేసుకోవచ్చనమాట. ఇవన్నీ చాలా మంచి ఆప్షన్ అనమాట. ఎగ్జాంపుల్ మీ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడున్నాయి. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. డిజిలాకర్‌లో పెట్టుకుంటే మీరు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చనమాట. మీరేదో మీ ఈమెయిల్‌లో పెట్టుకుంటారు. మీకు ఈజీగా సెర్చ్ కాదు ఎమర్జెన్సీలో. సో, డిజిలాకర్స్ లాంటివి వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మెయింటైన్ చేయబడుతుంది. సో, అక్కడ మీరు కావాల్సిన మీ డాక్యుమెంట్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోండి. మీరు జనరల్‌గా ఇలాంటి ఐకాన్ చూస్తుంటారు గదా! ఈ ఐకాన్ అనేది మీకు ఈ సింబల్ ఏందంటే అప్‌లోడ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ సింబల్ అన్నమాట. సో, ఇలాంటివి కనిపించినప్పుడు జాగ్రత్తగా చూడాల్సిందేంటంటే ఏ ఫార్మాట్ వాళ్ళు అడుగుతున్నారు, ఎంత సైజ్ అడుగుతున్నారు. సో, మీరు ఫస్టే చూసుకొని అప్‌లోడ్ చేయాలి. జనరల్‌గా అందరూ చేసే తప్పేందంటే ఫస్ట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే చూద్దామని. ఆ అప్రోచే తప్పన్నమాట. అది చాలా మీ టైమ్ వేస్ట్ చేస్తుంది. వాళ్ళు అడిగిన ఫార్మాట్ ఏంటి పీడీఎఫ్. 100 కేబీ ఫైల్ ఉండాలి మాక్సిమం లిమిట్ అన్నారు. ఎందుకు మాక్సిమం లిమిట్ పెట్టారని మీరు ఆలోచించాలి. ప్రతి ఒక వెబ్‌సైట్ ఒక డొమైన్ ఒక ఫైల్ స్టోరేజ్‌ని కొంటుంది ఆన్‌లైన్‌లో. ఇప్పుడు అందరూ బల్క్ డేటా అప్‌లోడ్ చేశారంటే ఈ మెయింటెనెన్స్ కాస్ట్ అని పెరిగిపోతుంది వాళ్ళకి. సో, వాళ్ళేం చేస్తారు 100 కేబీకి లిమిట్ చేస్తే వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు, సర్వర్ క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటదనమాట. అందరూ పెద్ద పెద్ద బల్క్ ఫైల్స్ అప్‌లోడ్ చేసుకుంటా పోతే ప్రాబ్లమ్ అవుతుంది. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ సైజ్ అనేది వాళ్ళు స్పెసిఫిక్‌గా మెయింటైన్ చేస్తారు. సో, జనరల్లీ ఇది ఎక్కడ అప్‌లోడ్ అవుతుంది? అప్‌లోడ్ ఆప్షను రిక్రూట్‌మెంట్‌కి, స్కాలర్‌షిప్‌కి, సర్వీస్ రికార్డ్‌కి, ప్రజాపాలన, వెల్‌ఫేర్ స్కీమ్స్‌కి వాటికి అన్నిటికి ఫైల్ అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, అప్‌లోడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఫైల్ అనేది క్లియర్‌గా ఉండాలి. విజిబుల్‌గా ఉండాలి. ఇప్పుడు మీరేదైనా స్కాలర్‌షిప్‌కి సంబంధించిన ఫైల్ అప్‌లోడ్ చేస్తున్నారనుకుందాం. ఆ ఫైల్ విజిబిలిటీ సరిగ్గా లేదంటే అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. రీవర్క్. సో, మీరు ఏదైనా అప్‌లోడ్ చేసినప్పుడు అది సైట్ కోసం కాదు. అదర్ ఎండ్‌లో వెరిఫై చేయడానికి ఉండే వెరిఫై ఆఫీసర్ కోసం కాబట్టి, మీరు ఏదైనా అప్‌లోడ్ చేసినా క్లియర్ ఫైల్ లెట్ ఇట్ టేక్ టైమ్ కానీ ప్లీజ్ అప్‌లోడ్ రిలవెంట్ అండ్ క్లియర్ డాక్యుమెంట్ ఓన్లీ టు అవాయిడ్ ద రీవర్క్ అన్నమాట. సో, మీరు చూసారు గదా! ఏదైనా మీరు జాబ్ పోర్టల్‌లో వాటిలో చూసుంటారు. సో, అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఫైల్ నేమ్ గూడా జాగ్రత్తగివ్వాలి. ఇక్కడ మీరు అప్‌లోడ్ ఫోటో అని అన్నారు. ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఫోటోగ్రాఫ్ డాట్ జేపీజీ అని పెట్టుకోవాలి. అక్కడ ఫైల్ నేమ్ గూడా జాగ్రత్తగుండాలి. డాట్ జేపీజీ అట్లా ఉండొద్దు. అప్‌లోడ్ చేసినప్పుడు ఫైల్ కూడా జాగ్రత్తగుండాలి. ఈయన ఫాలో అయిన కరెక్ట్ ప్రొసీజర్ ఇది చూడండి. ఆయన 2018లో అప్‌లోడ్ చేసినప్పుడు హ్మ్. ఫలానా నా పేరు, ఈ డేటు ఇలా కనిపిస్తదన్నమాట. సిగ్నేచర్ ఫైల్ అప్‌లోడ్ చేసినప్పుడు సిగ్నేచర్ ఫైల్. సో, ఇలాంటివన్నీ మనము ఈ సైజ్‌కి లోబడి రెడీ చేసుకొని, కొన్నిసార్లు ఈ హైట్ అండ్ విడ్త్ రేషియో కూడా ఇస్తారన్నమాట. అది కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే మీ ఫోటో ఇట్లా మధ్యలో చిన్నగా రావచ్చు. మళ్ళీ మీరే ఎగ్జామ్‌కి గాని, ఏదైనా పిల్లల స్కాలర్‌షిప్ అప్‌లోడ్ చేసినప్పుడు మళ్ళీ మాన్యువల్ డాక్యుమెంట్ ఇచ్చి అడుగుతారన్నమాట. సో, అవన్నీ జాగ్రత్తగా చూసుకొని వర్క్ చేసేటప్పుడు అది వర్క్ మూవ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో, ఆన్‌లైన్‌లో డేటా ప్రొవైడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ ద రీవర్క్. ఇంకా ఆఫీస్‌లో మనకు డే టు డే స్కానింగ్ వర్క్ ఉంటే మనకు ఆహ్, జనరల్‌గా ఆఫీస్‌లో ఉన్న స్కానర్సే వాడాలి 100%. కానీ ఎమర్జెన్సీ మీకు ఈజీ స్కాన్, ఫాస్ట్ స్కాన్‌కి ఆన్‌లైన్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనని, అడాప్ట్ స్కాన్ అని ఇలాంటివి ఉన్నాయి. సో, వాటిని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలా మొబైల్‌లో స్కాన్ చేసి, క్రాప్ చేసుకొని దాన్ని మీరు షేర్ చేసుకొని, ఈమెయిల్ ద్వారానో, లేకపోతే కావాల్సిన రిలవెంట్ వ్యక్తికి వాట్సాప్ ద్వారానో మీరు పంపించుకోవచ్చనమాట. కానీ జనరల్‌గా అఫీషియల్ కమ్యూనికేషన్ అనేది ఆఫీస్ ఈమెయిల్ నుంచే పంపియాలి. లేకపోతే మిస్‌కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మీరు తొందరగా డేటా పంపియడం కూడా ఇంపార్టెంట్. కానీ కొన్నిసార్లు కాన్ఫిడెన్షియాలిటీ ఇష్యూస్ ఒస్తాయి. అప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మీరేం చేయాలి అఫీషియల్ ఈమెయిల్సే వాడితే మంచిది. మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తుంది చూడండి. మీరు ఈ సైజ్‌కి చేయాలి, పీడీఎఫ్‌లో చేయాలి, ఫైల్ నేమ్ ఇలా ఇవ్వాలి. సో, ఇవన్నీ మీరు ఫాలో అవ్వకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో, ఫస్ట్ ఇచ్చిన డాక్యుమెంట్ అప్‌లోడ్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ అన్నీ మీరు చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే చాలా సార్లు
మీరు పడిన కష్టం గూడా వేస్ట్ అవుతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అయితే. మీరు ఈ వర్క్ మీకు చేయొచ్చు. మీ పిల్లలకి సంబంధించింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్‌కి వాటికి చేస్తారు గాబట్టి, యాస్ యూ ఆర్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూ హావ్ టు గైడ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే. సో, జనరల్‌గా ఇప్పుడేమవుతుంది, మీరొక డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు. కాకపోతే సైజ్ తీసుకోవట్లేదనుకుందాం. దాన్నప్పుడు ఏం చేయాలి? కంప్రెస్ చేయాలి. ఈజీ వే. కంప్రెస్ ఎలా చేయాలి? ఇంకా ఆన్‌లైన్‌లో చాలా సైట్స్ ఉన్నాయి. దాంట్లో మీరు అప్‌లోడ్ చేస్తే బేసిక్ కంప్రెషనా? స్ట్రాంగ్ కంప్రెషనా? తర్వాత మీకు ఆహ్, తర్వాత కంప్రెస్ చేసిన తర్వాత ఎంత సైజొస్తుంది? అది చూసుకొని దాన్ని కంప్రెస్ చేసి, డౌన్‌లోడ్ చేసి ఫైల్ అప్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఓకెన్ స్కాన్ అలాంటివి చెప్పాను గదా! దానికి సంబంధించిన స్క్రీన్ టిపికల్‌గా ఇలా ఉంటుందనమాట. దాంట్లో గూడా ఆప్షన్స్ ఉంటాయి. షేర్ యాజ్, ఫైల్ సైజ్ గూడా. కొన్నిసార్లు సేవ్ చేసే ముందే మీరు దాన్ని ఏ సైజ్ కింద సేవ్ చేసుకోవాలన్న ఆప్షన్ గూడా ఉంటుంది గాబట్టి, అవన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ జేయొచ్చు. చూసారా? నేను చెప్పినట్టు సైజు ఆన్‌లైన్‌లో మీరు పీడిఎఫ్స్‌ని ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి, మాడిఫై చేసుకోవడానికి, సైజ్ మార్చుకోవడానికి ఐ లవ్ పీడిఎఫ్, స్మాల్ పీడిఎఫ్ అన్ని సైట్స్ ఉన్నాయి. బాగా హెల్ప్ అయితాయి. హ్మ్. మొబైల్‌లో ఓకెన్ గాని, అడాబ్ స్కాన్ గాని, మైక్రోసాఫ్ట్ లెన్స్ వాడొచ్చు. ఇంకా ఇంకో టిప్ ఏందంటే మీరు గూగుల్ లైటింగ్ అనే ఆప్షన్ సారీ, మీరు ఏదైనా స్కాన్ చేసేటప్పుడు మంచి లైటింగ్ ఉన్న, ఒక మంచి వ్యూ ఉన్న ప్లేస్‌లోనే డాక్యుమెంట్ స్కాన్ జేయాలి. అది కూడా మీ రీవర్క్ కాకుండా కాపాడుతుందనమాట. ఇంకోటి డాక్యుమెంట్ ఫ్లాట్‌గా ఉంచాలి. క్రాప్ ప్రాపర్‌లీ. అంటే డాక్యుమెంట్ ఫోల్డ్ అయ్యి ఉంటే ఎడ్జెస్ ఏమైతాయి, ఫోల్డ్ అయిన ఇమేజ్ వస్తుంది. క్రాప్ అంటే మీరిలా డాక్యుమెంట్‌ని ఎడిట్ చేస్తే ఎక్స్‌ట్రా ఫోటో తీసుకున్నారు. ఎక్స్‌ట్రా డేటా వచ్చింది. ఔట్ సైడ్ టేబుల్ కనిపిస్తుంది. అది చాలా చెడ్డ ప్రాక్టీస్. మీకు వాట్సాప్‌లో గూడా మీకు మీ జూనియర్ గాని, మీ హైయర్ అఫీషియల్ గాని మీకు డాక్యుమెంట్ పంపియమంటే నెగ్లిజెంట్‌గా ఏదో ఫోటో తీసి పంపియడం అనేది, అది ఆన్‌లైన్‌లో ఎథిక్స్, బ్యాడ్ ఎటిక్వేట్స్ అన్నమాట. మీరు ఏదైనా పంపించినప్పుడు, మీకు పంపించినప్పుడు ఆ డాక్యుమెంట్ ప్రాపర్‌గా ఎళ్తుందా లేదా? లేకపోతే ప్రాపర్‌గా క్రాప్ అయిందా? అన్నెసెసరీ టేబుల్స్, ఒక పేపర్‌ని ఒక టేబుల్ పైన పెట్టారు. ఆ క్లాత్ ఫోటోస్ వస్తుంటాయి. అవన్నీ ఏందంటే ఎదుటి వాళ్ళకి మీ మీద చెడు అభిప్రాయం కలిగజేస్తాయి కాబట్టి, మీరు మీ సబార్డినేట్‌కి గాని, హైయర్ ఆఫీషియల్ గాని ఎవరికి పంపించినా ప్రాపర్‌గా క్రాప్ చేసి మీరే చెక్ చేసుకొని, డబుల్ చెక్ చేసుకొని దాన్ని కిందకి పంపియండి. సో, జనరల్‌గా కామన్ ఎర్రర్స్ ఏంటి? ఫైల్ సైజ్ పెద్దగుంది. దాన్ని రెడ్యూస్ చేయాలి. ఇన్‌వాలిడ్ ఫార్మాట్ అంటే కావాల్సిన ఫార్మాట్‌లో ఇవ్వాలి. అప్‌లోడ్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? నెట్ ఇష్యూ ఉందా చూడాలి. లాగౌట్ చేసి, లాగిన్ చేసి చూడాలి. రీనేమ్ ఫైల్. ఫైల్ నేమ్ జాగ్రత్తగా ఇవ్వాలి. ఫైల్ నేమ్‌లో అన్నెసెసరీ డాట్ గాని, స్లాష్ గాని, కొన్నిసార్లు అండర్ స్కోర్ కూడా తీసుకోకపోవచ్చు. సో, ఫైల్ నేమ్ అందుకని ఫైల్ నేమ్ జాగ్రత్తగా ఇచ్చి చూడాలన్నమాట. ఓకే. సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే అఫీషియల్ వెబ్‌సైట్సే వాడండి. డేటాని ప్రతి సైట్‌లో అప్‌లోడ్ చేయకండి. బ్యాకప్ కాపీస్ పెట్టుకోండి. ఫైల్ ప్రాపర్‌గా రీనేమ్ చేయండి. కానీ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ప్రతిసారి కంప్రెస్ చేయడానికి ఈ ఐ లవ్ పీడీఎఫ్, స్మాల్ పీడీఎఫ్‌లోకి అప్‌లోడ్ చేయాలంటే కొన్నిసార్లు అలా గూడా చేయొద్దు. కంప్రెషన్‌కి లోకల్ టూల్స్ ఏదైనా పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. మీ దగ్గర క్వెషన్ పేపర్స్ లాంటివి, కాన్ఫిడెన్షియల్ డేటా ఉన్నప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం కూడా ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, అలా చేయకుండా లోకల్‌లో కూడా కొన్ని ఈజీ విన్‌రార్ అని అలా ఉంటాయి. పెయిడ్ వెర్షన్. మళ్ళీ అక్కడ గూడా పైరేటెడ్ వెర్షన్ వాడొద్దు. సో, అలాంటి మీరు ఒక వర్క్‌లో ఉన్నారు. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్ పంపియమన్నారు. మీరేం జేయాలి? సార్ ఫైల్ సైజ్ బాగొస్తుంది. ఇప్పుడు నాకు ఆన్‌లైన్‌లో చేస్తే ప్రాబ్లమ్ వస్తుందని మీరు ప్రాపర్‌గా కంప్రెసింగ్ సాఫ్ట్‌వేర్ తీసుకుంటే మంచిది. సో, లేకపోతే కాన్ఫిడెన్షియాలిటీ ఇష్యూస్ రావచ్చనమాట. సో, రైట్. డౌన్‌లోడ్ చేసినప్పుడు ఏం జేయాలి? సెర్చ్ చేయాలి. ఓపెన్ చేసుకొని ఫైల్‌ని సేవ్ జేసుకోండి. అప్‌లోడ్ అన్నప్పుడు చూస్ ఫైల్. అప్‌లోడ్ అనేది కేర్‌ఫుల్ ఇది. మీరు చూస్తున్నది ఫైల్ వేరైనా, అక్కడ సెలెక్ట్ అయిన ఫైల్ వేరైనా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అనుకున్నది ఒకటి, అప్‌లోడ్ ఒకసారి అయిపోయిందంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఆ ఫైల్ డిలీట్ చేసే ఆప్షన్ మీకు ఇవ్వరు. కాబట్టి ఎగ్జామ్స్‌లో గాని, జీవోస్ గాని అప్‌లోడ్ చేస్తున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఎక్కడో డెస్క్‌టాప్ పైన సేవ్ చేసేసి అక్కడ అన్ని ఫైల్‌లలో బ్రౌజ్ చేసుకోవడం కాదు. బెస్ట్ ప్రాక్టీస్ ఏందంటే
లేటెస్ట్ అనో, కరెంట్ అప్‌లోడ్ అనో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్‌లో మీరేదైతే అప్‌లోడ్ చేసుకుంటున్నారో అదే ఫైల్ ఉంచాలి. దాన్ని 4 సార్లు చెక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మీరు అప్‌లోడ్ చేస్తున్నప్పుడు మీరు బ్రౌజ్ ఆప్షన్ అన్నప్పుడు లేటెస్ట్ అప్‌లోడ్ కిందకే మీరెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీరు రాంగ్‌గా ఫైల్ సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉండదు. సో, అప్‌లోడ్ కంటే ముందు లిమిట్, ఫార్మాట్, క్లారిటీ ఇవన్నీ చూసుకోవాలి. మన వీడియోలో నెక్స్ట్ టాపిక్ గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ మన టీమ్ వర్క్‌ని ఎలా సేవ్ చేస్తున్నాయో వాటి గురి వాటి గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంది? సింపుల్ అండి. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏం లేదు. ఫైల్ అనేది ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుంటాయి. వాటిని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ జేసుకోవచ్చు. అంటే అదే ఆన్‌లైన్ స్టోరేజ్‌లో ఉన్న ఫైలు ల్యాప్‌టాప్ ద్వారా, మొబైల్ ద్వారా, ఆఫీస్ సిస్టమ్ ద్వారా పనిచేయొచ్చు. మల్టిపుల్ పీపుల్ కెన్ యాక్సెస్ అండ్ వర్క్ టుగెదర్ అంటే టీమ్ వర్క్ అన్నమాట. ఒక ఫైల్ పైన అందరూ కలిసి పని జేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు గూగుల్ ఫార్మ్ క్రియేట్ జేశారు. డేటా గావాలని. ఒక 20 మందికి పంపించారు. పారలెల్‌గా 20 మంది అప్డేట్ చేస్తుంటారు. కానీ అక్కడ 20 రికార్డ్స్ క్రియేట్ అవుతాయి కానీ ఏ రికార్డు ఓవర్ రైట్ అవ్వదు కాబట్టి ఇది అడ్వాంటేజ్ అన్నమాట. ఇక్కడ టిపికల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి 42 ప్రెస్ రిలీజ్ అనే దాన్ని ఒక వ్యక్తి కంప్యూటర్‌లో చదువుతుంటే ఇంకో వ్యక్తి డెస్క్‌టాప్‌లో కూడా చదవగలుగుతున్నారు. అంటే ఒకటే డాక్యుమెంటు ఇద్దరు దాన్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సో, ఈ విధంగా ఒక సర్వర్ నుంచి క్లయింట్‌కి, క్లయింట్ అంటే ఒక జనరల్‌గా ఏదైతే మెయిన్ సైట్ ఉంటదో దాన్ని మనం సర్వర్ అంటాం. ఎవలైతే ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటామో దాన్ని క్లయింట్ అంటాం. సో, అలా డేటా షేరింగ్ అనేది ఈజీగా వెళ్తా ఉంటదనమాట. సో, అప్‌లోడింగ్ గూగుల్ డ్రైవ్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలి? గూగుల్ డ్రైవ్ లేకుంటే మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ ఓపెన్ చేయాలి. అక్కడ న్యూ స్లాష్ అప్‌లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫైల్ సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేయాలి. సింపుల్ స్టెప్. అప్‌లోడ్ చేసే ముందు ఫైల్ అనేది జాగ్రత్తగా దాని కరెక్ట్‌నెస్‌ని మనం చెక్ చేసుకోవాలనమాట. చూసారా? ఇక్కడ డ్రైవ్ ఎగ్జాంపుల్ ఫైల్స్‌లో ఫైల్ అప్‌లోడ్ అనే ఆప్షన్ వచ్చింది. దాన్ని బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి అంతే. వన్ డ్రైవ్‌లో కూడా అది సింపుల్ ఆప్షనే. ఫైల్స్ అప్‌లోడ్. మీరిక్కడ ఫైల్ అంటే ఫైలు, ఫోల్డర్ అంటే ఫోల్డర్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది చాలా మంచి ఆప్షన్. వేరే వాళ్ళతో షేర్ చేయంటే గెట్ షేరబుల్ లింక్ అని తయారు చేసి ఎనీవన్ విత్ ద లింక్ కెన్ వ్యూ ఓన్లీ రైట్ ఇచ్చేసి ఆ లింక్ షేర్ చేస్తే వాళ్ళకు దానిపైన యాక్సెస్ వచ్చేస్తుందన్నమాట. అంటే యాక్సెస్ రావడం అంటే వాళ్ళకి ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుందన్నమాట. సో, డ్రైవ్‌లో కూడా ఇంతే సేమ్ రూల్స్. ఫోల్డర్ రూల్సే. ఫోల్డర్స్ సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవాలి. దేని దానికి. మళ్ళా వాటికి నేమింగ్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఇవ్వాల్సుంటదన్నమాట. రేపు మీకు డ్రైవ్‌లో ఉన్న, డెస్క్‌టాప్ పైన ఉన్న ప్రాపర్‌గా సెర్చ్ చేయాలంటే ఈజీ వే. అక్కడ సేవ్ చేసుకొని యాస్ ఎ లింక్ మీరు షేర్ చేసేస్తే మీకు అది ఎప్పటికి సర్వర్‌లో ఉండిపోతాయి కాబట్టి డేటా రిట్రీవల్ కూడా ఈజీ అవుతదన్నమాట. సో, ఫైల్ ఎలా షేర్ చేయాలి? రైట్ క్లిక్ ఫైల్ పైన రైట్ క్లిక్ చేసి షేర్ చేయాలి. జీమెయిల్ ఐడీస్‌కి పంపియచ్చు లేదా జనరేట్ లింక్ అనొచ్చు. పర్మిషన్ ఏం చేయొచ్చు? ఓన్లీ వ్యూ ఇవ్వచ్చు, కామెంట్ ఇవ్వచ్చు, ఎడిట్ ఇవ్వచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. వ్యూవర్ ఫర్ సేఫ్టీ. ఎడిటర్స్ ఓన్లీ వెన్ నీడెడ్ అంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎనీవన్ విత్ ద లింక్ కెన్ ఎడిట్ అన్నారనుకోండి, వాళ్ళు తెలియకుండా ఓపెన్ చేసి ఎడిట్ చేసేస్తే మీ ఫైల్‌లో డేటా లాస్ అవుతుంది. సో, చాలా ఇంపార్టెంట్. సో, ఎవరితో ఫైల్ షేర్ చేసినా జనరల్‌గా వ్యూ అనే ఇవ్వాలి. ఒకవేళ మీరు ఆహ్, తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిట్ ఇవ్వాలనుకుంటే ముందు బ్యాకప్ పెట్టుకొని తర్వాత దాన్ని షేర్ చేయండి. చూసారా? లింక్ అంటే ఎలా చేస్తున్నాం? ఎనీవన్ విత్ ద లింక్ వ్యూవర్ ఓన్లీ డన్ అని సేవ్ చేస్తున్నాం. ఆ తర్వాత లింక్ షేర్ చేస్తున్నాం. చూసారా? జనరల్‌గా ఒకే డాక్యుమెంట్ పైన ఇద్దరు, ముగ్గురు పని చేయాలి. అంటే ఇద్దరు, ముగ్గురు పారలెల్‌గా పనిచేస్తూ దాన్ని కంక్లూజన్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ రిలేటెడ్ టైమ్స్ ఏమన్నా ఉంటే చూడండి. ఒకే డాక్యుమెంట్ పైన పారలెల్‌గా ముగ్గురు పని చేస్తున్నారు. ఇక్కడ ఒక పర్సన్ చేంజ్ చేసి కామెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకో పర్సన్ ఇచ్చి కామెంట్ ఇచ్చాడు. సో, అలా వాళ్ళు ముగ్గురు కొలాబరేట్‌గా పనిచేసుకుంటూ ఆ డాక్యుమెంట్ ఫైనలైజ్ చేస్తే తొందరగా అయిపోతదన్నమాట. లేకపోతే ఒకతను ముగ్గురు, నలుగురు వాళ్ళు మెయిల్ పంపించుకుంటూ డిస్కషన్ చేసుకుంటే అర్థం కాదు. అలా కాకుండా ఇలా పారలెల్‌గా పని చేసుకోవచ్చనమాట. చూసారా? ఇక్కడ ఏం చెప్తున్నాం? మల్టిపుల్ యూజర్స్ కెన్ ఎడిట్ ఎ సేమ్ టైమ్
యాడ్ కామెంట్స్, సజెస్ట్, ఎడిట్స్, ట్రాక్ చేంజెస్. నో నీడ్ టు సైన్ ద ఫైల్ అగైన్ అండ్ అగైన్. అంటే ఒకే ఫైల్ మళ్ళీ మళ్ళీ పంపియకుండా ఒకే ఫైల్ పైన పనిచేసే ఆప్షన్ ఉంటుంది. ఇది చాలా టైమ్ సేవింగ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేనేజ్ వర్షన్స్ ఉంటాయి. ఒక డాక్యుమెంట్ పైన మోడిఫికేషన్ అయితే అసలు ఎన్ని సార్లు మోడిఫై అయింది, లేటెస్ట్ వర్షన్ ఏంటి అవన్నీ చూసుకోవచ్చనమాట. అది కూడా చాలా మంచి ఆప్షన్. మీకు తెలియకుండా ఎడిట్ అయితే కూడా అసలు ఎక్కడ ఎన్ని సార్లు ఎడిట్ అయిన విషయం మీరు చూసుకోవచ్చు. సో, మీకు ఇంకో విషయం ఏందంటే, మీ డాక్యుమెంట్ వర్షన్ హిస్టరీలో మీరు వర్షన్ చూసుకొని, సపోజ్ మీరు జూలై 23లో సెకండ్ వర్షన్ వచ్చింది. సో, ఇక్కడికే మీరు మీ డాక్యుమెంట్‌ని రివర్ట్ చేసుకోవాలంటే, అసలు మొత్తం మోడిఫికేషన్ తీసేసి, ఈ ఈ ఈ పర్సన్ చేసిన చేంజెస్ మాత్రమే ఉండాలి. తను చేసినవి ఉండొద్దనుకుంటే, అక్కడికి రీస్టోర్ చేసుకుంటే, అన్నెసెసరీ చేంజెస్ అన్నీ రోల్ బ్యాక్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అన్నమాట. సో, వర్షన్ హిస్టరీలో ఏం కనిపిస్తుంది? ఎవరు మార్చారు? ఎప్పుడు మార్చారు? దాన్ని రీస్టోర్ టు ఓల్డర్ వర్షన్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా. సో, లాగిన్ ఫ్రమ్ ఎనీ డివైస్, కంటిన్యూ టు వర్క్ ఫ్రమ్ వేర్ యూ లెఫ్ట్. యాప్స్ కూడా ఉన్నాయి. గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్ ఇవన్నీ వాడుకుంటూ మల్టిపుల్ యూజర్స్ ఒకే డాక్యుమెంట్ పైన పనిచేయొచ్చు. సో, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ప్రాపర్ ఫోల్డర్ స్ట్రక్చర్ వాడండి. లిమిటెడ్ యాక్సెస్ అంటే వ్యూ ఓన్లీ ఇలాంటి యాక్సెస్ ఇవ్వండి. బ్యాకప్ పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అక్కడ పాస్వర్డ్ సెట్ చేస్తే స్ట్రాంగ్ పాస్వర్డ్. సో, ఏం అవాయిడ్ చేయాలి? ఎనీవన్ కెన్ ఎడిట్ అన్నెసెసరీ‌గా ఇవ్వద్దు. సెన్సిటివ్ డేటా వితౌట్ పర్మిషన్ వాడొద్దు. ఆర్గనైజ్ చేసి ఫైల్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి. సో, మీరు ఆఫీస్ సినారియో చూద్దాం. మీరేం చేశారు? ఒక సర్క్యులర్ డ్రాఫ్ట్ చేశారు. వాట్సాప్, ఈమెయిల్ ద్వారా పంపిస్తే ఎన్ని వెర్షన్స్ వస్తాయో తెలీదు. సో, బెటర్ వెర్షన్ ఏంటి? గూగుల్ డ్రైవ్ చేసి షేర్ విత్ టీమ్ చేయండి. ఏం చేస్తారు? ఎవరికి కావాల్సింది వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఫైనల్ వెర్షన్ కూడా ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతుంది. సో, సింపుల్ సినారియో. సో, అప్‌లోడ్ చేసి ఆర్గనైజ్ చేసుకోండి. షేర్ చేయండి. టీమ్‌ని కొలాబరేట్ చేసుకోండి. యూజింగ్ గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్. పర్మిషన్ ఏవైతే ఉండాలో అదే ఇవ్వండి. వెర్షన్ హిస్టరీ టు అవాయిడ్ మిస్టేక్స్ అంటే మీకు అవసరం లేనప్పుడు దాన్ని రోల్ బ్యాక్ కూడా చేసుకోండి. సో, ఇప్పుడు సైబర్ హైజీన్ అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అసలు సైబర్ హైజీన్ అంటే ఏంటి? మీరు మీ పర్సనల్ హైజీన్ అంటే మీరు నీట్‌నెస్ మెయింటైన్ చేస్తే మీకు హెల్త్ ఎలా బావుంటుందో, సైబర్ హైజీన్ అనేది మీ డివైసెస్‌ని, డేటాని సెక్యూర్‌గా ఉంచుతుంది. ఆన్‌లైన్ ఇంటర్నెట్ అనేది ఈజీ యాక్సెస్ అన్నమాట. ప్రపంచంలో మీ డేటాని ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎప్పుడు మీరు డేటాని ప్రాపర్‌గా లాక్ చేసి పెట్టకపోతే. సో, దాంట్లో మీరేం చేయాలి? సేఫ్ బ్రౌజింగ్ చేయాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్. సెక్యూర్ ఫైల్ హ్యాండ్లింగ్ కూడా చేయాలి. జనరల్‌గా మీరు ఏదైనా పోర్టల్ కానీ, వెబ్‌సైట్‌కి గాని లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ సేవ్ చేస్తారు కదా! ఈ సేవ్ పాస్వర్డ్‌లనేది ఎంత క్రిటికలో మనము ముందుగా వచ్చే ఈ కంటెంట్‌లో తెలుసుకుందాం. సో, మీ పాస్వర్డ్ సరిగ్గా పెట్టుకోలేదనుకోండి, హ్యాకర్ ఏం చేస్తాడంటే, హ్యాకర్ అని అంటే ఎవరో కాదు, ఒక దొంగ అన్నమాట. ఆన్‌లైన్ దొంగ అతను. ఏం చేస్తాడు? మీ పాస్వర్డ్‌ని తెలుసుకొని మీ డేటా తస్కరిస్తాడు. మీ కార్డ్ డీటెయిల్ తెలుసుకుంటాడు. సో, తప్పెవరిదంటే మీరు సపోజ్ మీ ఇంటికి డోర్ లాక్ పెట్టుకున్నారనుకుందాం. దానికి యాక్సెస్ మెకానిజం అనేది లూజ్‌గా ఉంటే లోపలికి యాక్సెస్ ఉంటుంది. అలాగే పాస్వర్డ్స్ కూడా సరిగ్గా పెట్టుకోలేదనుకోండి, అతను మన డేటా యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఉంటదన్నమాట. సో, మీరు వెబ్‌సైట్‌లో యాక్సెస్ చేసినప్పుడు యూఆర్ఎల్ చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి, ఒక డేటా యాక్సెస్ చేసినప్పుడు ఇలా ఫైల్ కోలన్ డబుల్ స్లాష్ ఇట్లా వచ్చింది. అంటే ఇది ఫేక్ వెబ్‌సైట్. సో, ఇదంతా మనం తెలుసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చూసుకోవడానికి. సో, జనరల్‌గా హ్యాకింగ్ అంటే మీకు డేటా మీ దగ్గర పాస్వర్డ్ తెలుసుకోవడమే కాదు. మీకు మిస్‌లీడింగ్ యూఆర్ఎల్ తీసుకెళ్ళినా మీరు జాగ్రత్తగుండాలి. జనరల్‌గా కరెక్ట్ వెబ్‌సైట్ ఎట్లా ఉంటాయి? జిఓవి డాట్ ఇన్ గవర్నమెంట్ వెబ్‌సైట్. తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఉంది. కానీ అదే ఫేక్ వెబ్‌సైట్ అలానే లుక్ అండ్ ఫీల్ ఉండి తెలంగాణ హైఫన్ జిఓవి అంటే దీన్ని రెప్లికేట్ చేసుకుంటూ డూప్లికేట్ వెబ్‌సైట్ క్రియేట్ చేస్తారు. వాటిలోకి మీరెళ్లి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే అదంతా డేటా లాస్ అయిపోయినట్టే. ప్రాబ్లమ్ ఏందంటే ఫేక్ వెబ్‌సైట్స్ అంత ఈజీగా కా పబ్లిష్ చేస్తే దాని ట్రాకింగ్ మెకానిజం ఉండవు కాబట్టి యూజరే ఆల్‌వేస్ జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వెబ్‌సైట్‌లలో హెచ్‌టిటిపిఎస్ అన్న ఐకాన్ స్టార్ట్ అవ్వాలి. అంటే మీరు యూఆర్ఎల్ హిట్ చేసిన తర్వాత హెచ్‌టిటిపిఎస్
అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఎస్ అంటే సెక్యూర్డ్. మీకు వెబ్‌సైట్‌లో ముందర హెచ్‌టిటిపిఎస్ అని కనిపిస్తే సాధారణంగా అది సేఫ్ బ్రౌజర్. మళ్ళీ లాక్ ఇట్లా కనిపియాలనమాట. సో, జనరల్‌గా మీకు వాట్సాప్, ఈమెయిల్‌లలో ఏదైనా లింక్స్ వస్తే క్లిక్ చేయకండి. ఈజీగా అన్‌నోన్ సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేయొద్దు. ఏవంటే ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వద్దు. మీ ఈమెయిల్‌కి కూడా రిజిస్టర్ త్రూ ఈమెయిల్ అనంగాల్నే ఈజీగా అవుతుంది కదా అని ఈమెయిల్ డీటెయిల్స్ కూడా ఇవ్వకూడదు. జనరల్‌గా పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవి 12 డిజిట్ పెట్టుకోవాలి. కాంబినేషన్ అప్పర్ లెటర్, స్మాల్ కేసు, నంబర్స్, హాష్ కోడ్ పెట్టుకోవాలి. కానీ జనరల్‌గా అందరూ చేసే తప్పేందంటే, ఒక వ్యక్తి పేరు మిస్టర్ రవి అని అనుకుందాం. అతను వాళ్ళ చిల్డ్రన్ పేరు సపోజ్ రాకేష్ అనుకుందాం. అతనికి ఈ పేరుతో గాని, వాళ్ళ చిల్డ్రన్ పేరుతో గాని, ఫ్యామిలీ పేరుతో గాని, వాటికి @ 1, 2, 3 అని పెట్టుకోవడమో, 1, 2, 3, 4 అనో అవి గెసెస్ ఉంటాయన్నమాట. సో ఈజీగా గెస్ చేసే పాస్‌వర్డ్ అనేవి పెట్టకూడదు. అందువల్ల మీ డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. జనరల్‌గా చేసే తప్పదే. ఏటీఎమ్స్‌కి గూడా 1, 2, 3, 4 అనో, 1, 2, 3, 4, 5 అనో ఇలాంటివి గాకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. దాన్ని ఇంట్లో ఎక్కడైనా రాసి పెట్టుకుంటే కూడా మంచిది. అవసరమైనప్పుడు మనం చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, నేను చెప్పినట్టు మంచి పాస్‌వర్డ్‌కి 8-12 క్యారెక్టర్స్ ఉండాలి. అప్పర్, లోవర్ కేస్ యాడ్ చేయాలి. నంబర్, సింబల్. ఎగ్జాంపుల్ టీఎస్@26 సెక్యూర్ ఇలాంటివి పెట్టుకుంటే గెస్ చేసే ఛాన్స్ ఉండదనమాట. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే చాలా వాటికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, పాస్‌వర్డ్ మేనేజర్ పెట్టుకోవాలి. అంటే పాస్‌వర్డ్ రీసెట్ చేస్తే మీ వేరే ఆల్టర్‌నేట్ నంబర్‌కెళ్ళడమో, ఈమెయిల్ ఐడీకి ఉండాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంది? చూసారా? మీరేదైనా వెబ్‌సైట్‌కి లాగిన్ అయితే ఓటీపీ రావాలి. అది సెక్యూర్ అనమాట. ఏ టైంలో అయినా మీ వెబ్‌సైట్ మీ డేటా హ్యాక్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే ఓటీపీ మీకొస్తుంది కాబట్టి, మీరొక జాగ్రత్తగా చూసుకొని పాస్‌వర్డ్ రీసెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఫిషింగ్ అవేర్‌నెస్. ఫిషింగ్ అంటే గాలమేయడం అని తెలుగులో మాట అనమాట. సో, మీకొక ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అవన్నీ వింటున్నాం కాబట్టి అవన్నీ ఫేక్ అనమాట. వినంగాల్నే పానిక్ అవ్వద్దనమాట. మీకెవరైనా ఫోను చేసి మీకిలా ప్రాబ్లమ్ ఉంది ఐటీ నుంచి, ఇన్‌కమ్ టాక్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలి. బ్యాంక్ నేమ్‌తో వచ్చినప్పుడు ప్రాపర్‌గా చూసుకోవాలి. మీకు డౌట్ ఉంటే ఎవరైనా ఎక్స్‌పర్ట్‌ని అడగాలి. కానీ మీరు వెంబడే మెయిల్స్‌కి రిప్లై చేయడం, లేకపోతే పానిక్ అవ్వడం, వాళ్ళు ఫోను చేసేస్తే ఏం చేయాలండి నాకు గైడ్ చేయండి అని వాళ్ళతో మాట్లాడొద్దనమాట. మీకంత డౌట్ ఉంటే పోలీస్ డిపార్ట్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ టీమ్‌ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో, మనకేదైనా జనరల్‌గా మెసేజ్ రావచ్చు. ఫిషింగ్ మెసేజ్. కంగ్రాచ్యులేషన్ మీకింత ప్రైజొచ్చింది. సో, ఇలాంటివి లింక్‌కి వెళ్ళండి అని. ఓకేనా? సో, స్మిష్ దాంట్లో చాలా ఉంటాయన్నమాట. ఫిషింగ్ స్కామ్స్ అని ఉంటాయి. మీకు మీ డేటా తీసుకునేవి ఉంటాయి. వైరస్‌లు చొప్పించేవి ఉంటాయి. స్పామింగ్ అవసరం లేని ప్రొడక్ట్ రావడం కూడా మెసేజ్‌లు మీకు స్పామే. సో, వాటిని కూడా మీరు బ్లాక్ చేసేస్తే చాలా మంచిదన్నమాట. సో, జనరల్‌గా ఒక మెయిల్ రాంగాల్నే టక్కని క్లిక్ చేసేయడం, లింక్స్ ఓపెన్ చేయడం, ఏదైనా సైట్‌కెళ్ళేటప్పుడు అది ఏమేమి యాక్సెస్ అడుగుతుందో తెలుసుకోకుండా నెక్స్ట్ క్లిక్ చేసేయడం. ఇదంతా తప్పనమాట. ఏదైనా మీకు ఒక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేస్తున్నప్పుడు అదేమైనా విషయాలు అడిగితే కేర్‌ఫుల్‌గా రీడ్ చేయండి. తర్వాతే నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ అవ్వాలి. లేకపోతే మీ డేటా అనథరైజ్డ్‌గా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో, ఫేక్ మెసేజెస్‌ని ఎలా గుర్తుపట్టాలి? అర్జెంట్ అని వస్తుంది. ఓటీపీలు అడుగుతారు, పాస్వర్డ్ అడుగుతారు, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. సో, గవర్నమెంట్ అనేది ఎప్పుడు పాస్వర్డ్ లాంటివి అడగదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. చూసారా? మీరు డౌన్‌లోడ్ చేసినప్పుడు కొన్ని సార్లు మనం గుర్తుపట్టే అవకాశం గూడా ఉంటుంది. ఎలా ఒక ఫైల్ డౌన్‌లోడ్ చేస్తే ఇలా ఒక ఫైల్ వచ్చింది. దాన్ని చూడండి స్క్రీన్ సేవర్ అన్నమాట అది. ఇది ఫేక్ పీడీఎఫ్. ఫేక్ పీడీఎఫ్ అంటే ఆ పీడీఎఫ్ పేరు ద్వారా వాళ్ళేదన్నా హ్యాకర్ అనే వ్యక్తి ఒక ఆన్‌లైన్‌లో ఉండే హ్యాకర్ మీ డేటా క్యాప్చర్ చేసుకుంటాడు. దానివల్ల మీరు టైప్ చేసినప్పుడు బ్యాంక్ పాస్వర్డ్ గాని, కార్డ్ డీటెయిల్స్ గాని దొంగిలించే అవకాశం ఉంది. సో, విండోస్ సెక్యూరిటీ అనేది మీరు జనరల్‌గా రన్ జేసుకోవాలి. రన్ జేసుకుంటే మీ సిస్టమ్ హైజీన్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే మీరు ఒక ఇంటి వస్తువులు వాడినప్పుడు దాన్ని ఎలా శుభ్రపరుచుకుంటారో యాంటీవైరస్ కానీ, విండోస్ సెక్యూరిటీ గానీ లీ రెగ్యులర్‌గా మనం చెక్ జేసుకొని, స్కాన్ జేసుకొని చూసుకోవాలి. మీ సిస్టమ్‌లో ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా అని. మళ్ళీ పెన్ డ్రైవ్స్ లాంటివి ఎక్కడ పడితే వేరే సిస్టమ్‌లో వాడినయి స్కాన్ జేయకుండా మన సిస్టమ్‌లో
మనం ఓపెన్ చేయకూడదనమాట. సో, మనం ఏం చేయాలి? అఫీషియల్ సైట్ ద్వారానే ఓపెన్ చేయాలి. స్కాన్ బిఫోర్ ఓపెనింగ్ స్కాన్ చేయాలి. యాంటీవైరస్ వాడాలి. అన్‌నోన్ అటాచ్‌మెంట్ ఓపెన్ చేయొద్దు. అన్‌నోన్ యూఎస్‌బీలో వాడొద్దు. ఓకేనా? సో, జనరల్‌గా మీ మొబైల్‌లో గూడా యాంటీవైరస్ అనేది వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏందంటే, మొబైల్‌లో గానీ, సిస్టమ్‌లో గానీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే చాలామంది వాటిని పోస్ట్‌పోన్ చేస్తుంటారు. అది చాలా తప్పనమాట. మీరెంత బిజీగా ఉన్నా కొత్త కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ గానీ, మొబైల్ ఓఎస్‌లో గానీ అప్‌గ్రేడ్ ఎందుకు అడుగుతారంటే, వాళ్ళేమైనా సెక్యూరిటీ థ్రెట్స్ గానీ, ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి కొత్త రిలీజ్ చేసిస్తారు. మనమేమో దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ సో, వాటి వల్ల డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా థ్రెట్లు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్‌గ్రేడ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియేట్‌గా ఓఎస్ గానీ, మీ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ గానీ అప్‌గ్రేడ్ చేసుకోండి. సో, అలా అప్‌డేట్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఔట్‌డేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీకు సాల్వ్ అవుతాయి. మీ మీ డేటా అనేది, మీ సిస్టమ్ అనేది ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. సో, ఇవే కాదు ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ గానీ, బ్రౌజర్ గానీ, యాప్స్ గానీ ఫిక్స్ ఫిక్స్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అంటే జనరల్‌గా ఫిక్సెస్ అనేవి సెక్యూరిటీకి సంబంధించిన వాటిని ఫిక్స్ చేస్తాయి కాబట్టి అప్డేట్ జేసుకోవాలి. మీ మొబైల్‌లో ఫోన్‌పే, గూగుల్ పే లాంటివి గూడా ఎప్పుడైనా అప్డేట్ ఇస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా అప్డేట్ జేసుకోండి. సో, బెస్ట్ ఏంటి? సిస్టమ్ మీ ఆఫీస్‌లో ఏం జేయాలి? మీరు వాడినప్పుడు సిస్టమ్ లాక్ చేయాలి. ఎవరైనా మీ డేటా తీసుకెళ్ళొచ్చు. మీరే సపోజ్ ఎగ్జామ్ పేపరు ఏదో క్వెషన్సో, లేకపోతే ఆ మార్క్ షీట్సో టైప్ చేసి మీకు ఛాన్స్ ఉన్నప్పుడు మీ సిస్టమ్ అన్‌అటెండెడ్‌గా వెళ్ళిపోతే ఎవరైనా వాటిని పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నా అది మీ మీదే వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్ఫిడెన్షియాలిటీలో ఎవరిని కూడా యాక్సెస్ ఇవ్వకూడదు. ఆఫీస్ లాగిన్ క్రెడెన్షియల్ ఎవరికీ ఇవ్వకూడదు. పోర్టల్‌లో మీ పేరుతో మీ లాగిన్ ఉంటే ఏం తప్పు జరిగినా మీ మీదే వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ అవుతుంది. అఫీషియల్ ఈమెయిల్స్ మాత్రమే వాడాలి. జనరల్‌గా జీమెయిల్ అలాంటివి వాడకూడదు. గవర్నమెంట్ ఇచ్చిన ఎన్ఐసీ ఈమెయిల్స్ లాంటివి వాడడమే చాలా ఇంపార్టెంట్. ఎన్ఐసీ అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్స్ వాడాలి. పబ్లిక్ వైఫై నెట్వర్క్‌ని ఆఫీస్ వర్క్‌కి వాడొద్దు. పబ్లిక్ ఏవి పడితే అది వైఫై కనెక్ట్ అయ్యి సిస్టమ్ వాడితే వైఫై ద్వారా కూడా మనం మీకు డేటా వాళ్ళు హ్యాకర్ అటాక్ చేసే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగుండాలి. సో, ఎగ్జామ్ పర్పస్ కూడా తెలుసుకోవాల్సిన సైబర్ థ్రెట్స్ ఏంటి? ఫిషింగ్ అంటే మిమ్మల్ని అంటే క్యా గాలమేసి మీ డేటా తీసుకోవడం. ఫ్రాడ్, మాల్‌వేర్ అంటే వైరస్ అన్నమాట. అది వైరస్ అంటే ఏం కాదు ప్రోగ్రామే సాఫ్ట్‌వేర్. కానీ అది మీ డేటా థెఫ్ట్ చేసి ఎదురు అదర్ ఎండ్‌లో ఉన్న పర్సన్‌కి ఇచ్చేస్తుంది. ఆన్‌లైన్ ఫ్రాడ్ అంటే మీకు ఒక లింక్ క్లిక్ చేయాల్సింది ఇంకో లింక్ క్లిక్ చేసి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకోవడం, మీకు తెలియకుండా మీ అకౌంట్‌లో ఉన్న పైసలు విత్‌డ్రా చేసుకోవడం ఇవన్నీ. డేటా థెఫ్ట్ అంటే కాన్ఫిడెన్షియల్ డేటా దొంగిలించడం. ఇలాంటి విషయాలు డేటా థెఫ్ట్ కింద వస్తాయి. సో, జనరల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ఏం చేయాలి? ఇమ్మీడియేట్‌గా పాస్వర్డ్ మార్చేసేయాలి. ఐటీ డిపార్ట్‌మెంట్ ఉంటే చెప్పాలి. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. వాళ్ళ హెల్ప్‌లైన్ 1930 అన్నారు. ఇది ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. ఇది కరెక్ట్ అయితేనే వాటికి కాల్ చేయండి. ఎందుకంటే నేను ఆన్‌లైన్ సోర్సెస్‌లో తీశాను కాబట్టి మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. రైట్. చాలా ఇంపార్టెంట్. ఏదైనా లింక్ క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. సిస్టమ్ సాఫ్ట్‌వేరు రెగ్యులర్‌గా అప్డేట్ చేసుకోండి. ఓటీపీ, పాస్వర్డ్ ఎవరికీ షేర్ చేయకండి. అఫీషియల్ వెబ్‌సైట్సే వాడండి. ఈ రోజుల్లో ఏఐ వచ్చిన తర్వాత మీకు ఎవరి టోన్‌లోనైనా ఆడియో మెసేజ్ రావచ్చు. అది మీ రిలేటివ్స్ మెసేజ్ అవ్వచ్చు. సో, ఎంబటే రియాక్ట్ కాకుండా అసలు సాధ్యాసాధ్యాలు, అసాధ్యాలు తెలుసుకొని మీరు ముందుకెళ్తే సేఫ్టీగా ఉంటారనమాట. సో, ఫైనల్‌గా సైబర్ హైజీన్ అంటే ఇది డైలీ సెక్యూరిటీ. మీ సిస్టమ్‌ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. అంటే ఆల్మోస్ట్ మీ లైఫ్ డేటా మొత్తం వాటిలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సేఫ్ బ్రౌజింగ్ అంటే యూఆర్ఎల్ జాగ్రత్తగా చూసుకోవాలి. అన్‌నోన్ లింక్ క్లిక్ చేయొద్దు. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే మంచి టూ స్ట్రాంగ్ పాస్వర్డ్ 2FA అంటే 2 టైమ్స్ అథెంటికేషన్ పెట్టుకుంటే సేఫ్టీ ఎక్కువ. స్టే అలర్ట్ టు ఫిషింగ్. సో, ఇవన్నీ బేసిక్ అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు హెల్ప్ అవుతాయి. డైలీ లైఫ్‌లో కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో, మనం జనరల్‌గా వెబ్‌సైట్ స్ట్రక్చర్ గూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో, మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అక్కడ ఏమేముంటాయి? జనరల్‌గా ఏముంటుంది? అఫీషియల్ లోగో ఉంటుంది. డిపార్ట్‌మెంటల్ నేమ్ ఉంటుంది. మెనూ బార్‌లో హోమ్, అబౌట్, సర్వీసెస్, సర్క్యులర్ జియోస్, డౌన్‌లోడ్స్ ఉంటాయి. సెర్చ్ బార్ అనేది మీకు ఫాస్ట్ యాక్సెస్ కోసం హెల్ప్ అవుతుందన్నమాట. సో, సెర్చ్ బార్ అనేది ఫాస్ట్ యాక్సెస్ కోసం. ఫుటర్‌లో కాంటాక్ట్స్, లింక్స్ అవన్నీ ఉంటాయి.
సో, ఇది ఒక్కటి మీరు తెలుసుకున్నారంటే అన్ని సైట్‌లకి మీరు ఉపయోగపడుతుందన్నమాట. సో, మన తెలంగాణలో 2 ఇంపార్టెంట్ పోర్టల్ చూద్దాం. గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది ఎక్కడుంటాయని మేము ఇంతకుముందు కూడా చూసాం కదా! సో, మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెక్రటేరియట్ పోర్టల్‌లో జీవోస్ ఉంటాయన్నమాట. సో, వాటిలో ఉన్న సెర్చ్ ఆప్షన్ అనేది మన రిక్వైర్మెంట్‌ని బట్టి సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఈ వీటిని ఎలా ఆప్షన్స్ వాడాలన్న విషయం కూడా మనకు తెలిసుండాలి. సో, ఈ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ఉంది తెలంగాణది టెండర్ మేనేజ్‌మెంట్. సో, వాటిలో మీరెళ్తే గైడ్‌లైన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ గైడ్‌లైన్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ ఉన్నాయి. జీఓస్ అంటే మనం ఇందాక అనుకున్నది ఎగ్జాంపులే. కాకపోతే అన్ని వెబ్‌సైట్ స్ట్రక్చర్ కూడా అలానే ఉండాలని లేదు. సో, మీరు కొన్ని రోజుల పర్టిక్యులర్ వెబ్‌సైట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే మీకు మొత్తం తెలిసిపోతుందనమాట. సపోజ్ డౌన్‌లోడ్స్ ఉంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ సంబంధించినవి. ఈ ప్రొక్యూర్‌మెంట్ కదా! సపోజ్ మీకు దానికి స్పెసిఫిక్ సాఫ్ట్‌వేర్ వాడాలి అనుకుందాం. సో, జనరల్‌గా మీరు ఎక్కడ ఎక్స్‌ప్లోర్ చేయాలి? డౌన్‌లోడే. సో, అట్లానే మీకేదైనా డౌన్‌లోడ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్‌లో ఉంటుంది. హెల్ప్ డెస్క్ ఎక్కడుంటుంది? దానికి స్పెసిఫిక్ అట్లా పెట్టారనమాట. హెల్ప్ డెస్క్ అని క్లిక్ చేస్తే నంబర్స్ వస్తాయి. అట్లా మీరు ఆ నేమ్‌ని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. సో, ఫైనాన్స్ అండ్ ఎంప్లాయీస్ మ్యాటర్స్‌కి ఐఎఫ్ఎంఎస్ సైట్ మనకుందనమాట. జనరల్‌గా ఆ సైట్ లుక్ అండ్ ఫీల్ అలా ఉందనమాట. సో, జనరల్‌గా మనకి రిక్రూట్‌మెంట్ పర్పస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ ఉంది గదా! దాంట్లో మనం చాలా ఇంపార్టెంట్ ఆప్షను వన్ టైమ్ రిజిస్ట్రేషను, ఎడిట్ జేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో అలా సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ అనమాట. సో, స్కీమ్ అండ్ సిలబస్ ఇంపార్టెంట్ ఇక్కడ జూసుకోవచ్చు. కాంటాక్ట్ అస్ అంటే ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే రాస్తున్నామో అది ఇక్కడ. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇలా హెడ్‌ని బట్టి మనము ఆ టైటిల్‌ని బట్టి డేటా ఎక్స్‌ప్లోర్ జేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, నావిగేట్ ఈజీగా ఎలా అవ్వాలి? మెనూ బేస్డ్ నావిగేషన్ అయితే సర్క్యులర్స్ అంటే చూసుకొని సర్క్యులర్ సెక్షన్‌లో సర్క్యులర్స్ ఉంటాయి. డౌన్‌లోడ్స్ అంటే డౌన్‌లోడు. అలా అదర్స్ కావాలంటే అదర్. సో, మీరు బ్రౌజింగ్ చేసుకున్నప్పుడు ఆ టైటిల్స్ అనేది జాగ్రత్తగా చూసుకొని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. జనరల్‌గా సెకండ్ ఆప్షన్ ఏందంటే సెర్చ్ బార్ అనమాట. కొన్నిసార్లు మీకు కొన్ని సైట్‌లలో సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేసుకొని కీవర్డ్ పెట్టి సెర్చ్ చేసుకున్న అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు కూడా మీరు సెర్చ్ చేసుకుంటే ఈజీగా డేటా వచ్చేస్తుంది. చూసారా సెర్చ్ రిజల్ట్ చేసుకుంటే ఇలా మీకు ఆప్షన్స్ వస్తాయి. మీకు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీరు వాటిని మీ రిక్వైర్మెంట్ పెట్టి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీకు కీవర్డ్స్ ఎలా ఉండాలి? లీవ్ రూల్స్ అని టైప్ చేయాలి. హెచ్ఆర్ఏ జిఓ కావాలి అలా టైప్ చేయాలి. ఫిల్టర్స్ ఇయర్, డిపార్ట్‌మెంట్ అట్లా ఫిల్టర్స్ మీరు అప్లై చేసుకొని సెర్చ్ చేసుకోవాలనమాట. సో, మనం బిగినింగ్ ఆఫ్ ద వీడియో చూసినట్టు మీరిట్లా గూగుల్‌లో సైట్ తెలంగాణ.gov.inలో స్లాష్ పెట్టేసి స్లాష్ పెట్టి లీవ్ రూల్స్ స్పేస్ ఇచ్చి ఫైల్ టైప్ పీడీఎఫ్ అంటే లీవ్ రూల్స్‌కి సంబంధించిన డేటా అంతా వస్తుంది. చాలా మంది ఎక్స్‌ప్లోర్ చేయరు కాబట్టి ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇది కొన్నిసార్లు మాన్యువల్ బ్రౌజింగ్ కన్నా ఫాస్టర్ అనమాట. సో, జనరల్‌గా ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ రిపీట్ అన్‌అఫీషియల్ వెబ్‌సైట్స్‌కెళ్ళొద్దు. లేటెస్ట్ అప్‌డేట్సే తీసుకోవాలి. డిపార్ట్‌మెంట్ చెక్ చేసుకోకుండా తీసుకోవద్దు. ఓల్డ్ ఫైల్ తీసుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు 2013లో సపోజ్ ఒక జీవో ఇచ్చారు. లేకపోతే ఒక ఆర్డర్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని మీరు కంక్లూజన్‌కి రావద్దు. దానికి ఏదైనా మోడిఫికేషన్ 2020లో వచ్చుండొచ్చు. సో, అలాంటివి చూసుకొని లేటెస్ట్ ఫైలే తీసుకోవాలి. సపోజ్ మీకు ఒక డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన స్పెసిఫిక్ రూల్ ఉంటే అదే జీవో తీసుకోవాలి. సో, ఏది ఇంటర్నెట్‌లో ఉంటే దాన్ని డైరెక్ట్‌గా రిఫరెన్స్‌గా వాడకూడదు. సో, అపార్ట్ ఫ్రమ్ థిస్ మీరేం చెక్ చేయాలి? హెచ్‌టిటిపిఎస్ అని సైట్ ముందు ఉండాలి. లాక్ సింబల్ ఉండాలి. అది సెక్యూర్డ్ అనమాట. డొమైన్స్ కరెక్ట్‌గా ఉండాలి. ఫేక్ లింక్సు ఏవి పడితే ఆ సైట్ నుంచి డేటా మీరు తీసుకోవడం అవాయిడ్ చేయాలి. సో, బెస్ట్ వే ఏందంటే మీకు పోర్టల్‌లో ఏదైనా మీ వెబ్‌సైట్స్‌లో వాటిలలో మీరు మొజిల్లా గాని, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లాంటి బ్రౌజర్ వాడినప్పుడు దాంట్లో బుక్ మార్క్ చేసి పెట్టుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. మీరొక ఫోల్డరే మీ జియో మీరే పెట్టుకోవాలి. జియో నంబర్స్ నోట్ జేసుకోవాలి. అలా. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు లీవ్ రూల్స్ కావాలి. జిఓఐఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్‌సైట్‌కెళ్లారు. అది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలా కాదన్నప్పుడు ఇలా గూగుల్‌లో లీవ్ రూల్స్ తెలంగాణ ఫైల్ టైప్ పీడీఎఫ్ అని మీరు పెట్టుకోవచ్చు. సో, ఫైనల్‌గా మీరు తెలుసుకునేది ఒక వెబ్‌సైట్ రెగ్యులర్‌గా యూజ్ చేసే వెబ్‌సైట్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి.
మెనూ ఆప్షన్స్ లైక్ డౌన్‌లోడ్స్ అవన్నీ చదివి చేసుకోండి. లేకపోతే సెర్చ్ చేయండి. తర్వాత స్మార్ట్ సెర్చ్ టెక్నిక్స్ మనం ఇందాక చూసాం కదా! అది చూడాలి. అథెంటిసిటీ అంటే కింద సిగ్నేచర్ అయ్యి ఉందా? జీవో అంటే కింద చీఫ్ సెక్రటరీల గారు లాంటి వాళ్ళైనా ఇష్యూ చేశారా? సంతకం లేనివి ఉన్నాయా? డ్రాఫ్ట్‌లున్నాయా? కొన్నిసార్లు రాంగ్ అప్‌లోడ్ చేసిన ఫైల్స్ ఉంటాయా? అవన్నీ చెక్ జేసుకోవాలి. సో, మనం ఈరోజు వీడియోలో ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. జీఓస్, సర్క్యులర్స్, నోటిఫికేషన్ ఎలా సెర్చ్ చేయాలి? గవర్నమెంట్ పోర్టల్‌లో డాక్యుమెంట్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ ఎలా చేయాలి? క్లౌడ్ స్టోరేజ్ వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఎలా వాడాలి? సైబర్ హైజీన్ అంటే ఏంటి? సేఫ్ బ్రౌజింగ్ ఎలా చేయాలి? అఫీషియల్ వెబ్‌సైట్స్ ఎలా నావిగేట్ చేయాలి? సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నా ట్రైనింగ్ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్‌లో సిక్స్త్ వీడియో. సో, నేను టోటల్ 12 ఆర్ 13 వీడియోస్ చేస్తాను. పూర్తి సిలబస్ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఆహ్, ఇంకా ఈ డేటా తయారు చేయడానికి చాలా ఎఫర్ట్ పెట్టాను కాబట్టి ప్లీజ్ డూ అప్రిషియేట్ మై వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే. అండ్ నా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో గాని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆహ్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.